పాతికేళ్లుగా పోలీసుల కళ్ళు కప్పి తిరుగుతున్న ఒక సీరియల్ కిల్లర్ ని పట్టుకున్నారు పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాక్సీ డ్రైవర్లనే లక్ష్యంగా చేసుకొని దారుణంగా హత్యలు చేసి వారి కార్లను దోచుకు వెళ్లడమే ఈ కిల్లర్ మోటివ్. సుమారు 24 ఏళ్ల క్రితం ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన 4 దోపిడీ హత్య కేసుల్లో ఇతను ప్రధాన నిందితుడు. అజయ్ లాంబా నేరాలకు పాల్పడే పద్ధతి చాలా సులభంగా ఉంటుంది. ఉత్తరాఖండ్ కు వెళ్ళడానికి టాక్సీని అద్దెకి తీసుకుంటాడు. ఆ తర్వాత డ్రైవర్ కు మత్తు మందించి హత్య చేస్తాడు. మృతదేహాన్ని పారేసి కారును అక్రమంగా నేపాల్ సరిహద్దు దాటించి విక్రయించేస్తాడు. కానీ ఎప్పుడూ దొరకలేదు. ఇలా 2001లో 4 హత్యలు, ఆ తర్వాత మరికొన్ని చోరీలు, హత్యలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అప్పటి నుంచి అజయ్ బంగా పరారీలో ఉన్నాడు. అతడు 2008 నుంచి 2018 వరకు నేపాల్లో ఉన్నాడు. ఆ తర్వాత కుటుంబంతో కలిసి ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్కు మకాం మార్చాడు. ఈ క్రమంలో పోలీసులకు చిక్కాడు.